శ్రమిస్తారో, ఎవరైతే పాటుపడతారో విజయం వారిదే. ఇది మా సక్సెస్ఫుల్ ఫార్ములా. రాజా, నా కథ విను రాజా. నీ కథ ఒకటి ఉందా? అవును రాజా, దయచేసి వినండి. అయ్యో, నా బ్రతుకు బరియల్ గ్రౌండ్ లోకి రావడానికి కారణం ముగ్గురు. ఎవరాళ్ళు? ఒకరు ఎంపీ, ఒకరు ఎస్పీ, ఇంకొకరు జీపీ. నాయన వీళ్ళకి 10 జన్మైనా ఈ రోజుకి పోవట్లేదే. మీరు కానీ పెక్యులర్ క్యారెక్టర్స్ ఇవి. అంతే, వాళ్ళు మారరు నాయన. ఇప్పుడు నీ విషయంలో, నీ సబ్జెక్ట్ లో ఏమన్నా విషయం ఉందా? తెల్లారిపోతే చల్లారిపోయే మ్యాటరా? రాజా, సూపర్ డూపర్ సబ్జెక్టు. అసలు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత 6 నెలలు నా గురించే కవరేజ్ టీవీలో. అవును, సూపర్. నా మాట వినండి. చెప్పు. నా చావుకి కారణం ముగ్గురు అన్నాను కదా. ఒకరేమో ఎంపీ, ఇంకొకరు ఎస్పీ, ఇంకొకరు జీపీ. ఒక మాట నీకు అడ్డొస్తున్నాను. ఇప్పుడు ఎంపీ, ఎస్పీ వీళ్ళ ముగ్గురు కూడా ప్రజారాజ్యంలో ప్రజల్ని చక్కగా అందంగా పరిపాలించడానికి ఉపయోగపడే సేవకులు కదా. వీళ్ళ వల్ల మీకేంటి ప్రాబ్లం? మీరు చాలా రాంగ్ ఇంప్రెషన్ లో ఉన్నారు రాజా. అసలు వీళ్ళు చేసేటన్ని ఘోరాలు, నేరాలు ఏ టీవీలో కూడా చూపలేవు. అయ్యో రాజా, అసలు మీరు సపోజ్ ఒక చిన్న ఇలిస్ట్రేషన్ చెప్తారు. సపోజ్ చెప్పు. మీరు ఒక మర్డర్ చేశారు అనుకోండి. నేను అడిగాడు పిచ్చాడు. సపోజ్ చెప్పు. మీరు ఒక మర్డర్ లైవ్ టెలికాస్ట్ ముందర చేశారు అనుకోండి. ఏది ఈ రకంగా? అయ్యో అనుకోండి, ఏమీ కాదు, మీకేం కాదు. ఏం మాట్లాడుతున్నాడు? క్లీన్ అక్విటల్. నా మాట ఏంటంటే ఎట్లా అవుతుంది? అదే మా వాళ్ళ సామర్థ్యం. అదేలా సాధ్యం? ఎవడో ఒక బడ్డుగాని పిలుచుకొని వచ్చి గజాల లడ్డూలాగా వాడే అనుకోండి, వాడికి డబ్బు బొచ్చో బాధకసు ఏదో ఇచ్చి వాడిని లోపల వేస్తారు. నువ్వు హ్యాపీగా బయట ఉంటావు. ఇది బాగానే ఉంది స్కీమ్. ఇంకొక ఇలిస్ట్రేషన్, ప్రపంచ నేర చరిత్రలోనే ఇటువంటిది వినుండరు. ఒక పాపులర్ హీరో ఉన్నాడు మా కంట్రీలో. అతను సరదాగా ఒక మర్డర్ చేశాడు. అయ్యో, అసలు జైలుకే పోలేదు, ట్రయల్ 6 నెలల్లో కంప్లీట్.